గంగమ్మవుడికి ఖైరతాబాద్ ఘననాథుడు ఘనంగా ముగిసిన మహానిమజ్జనం. ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనాలు, ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జన సందడి, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం. రికార్డు ధర పలికిన బండ్లగూడ గణేశుడి లడ్డు, రిచిమేడు విల్లా వేలంలో 2,31,00,000 లడ్డు. బాలపూర్ గణేష్ లడ్డుకు రికార్డు ధర 35 లక్షలకు దక్కించుకున్న దశరథ్ గౌడ్. నిమజ్జన వేడుకలో ప్రత్యక్షమైన సీఎం గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు. ఏలూరు జిల్లాలో వినాయకుడి ఊరేగింపులో గొడవ, న్యాయం చేయాలని దళితుల నిరసన. హుజూరాబాద్లో వెలువిరిసిన మత సామరస్యం, లడ్డును దక్కించుకున్న ముస్లిం యువకుడు. తెలంగాణలో కొనసాగుతున్న యూరియా కష్టాలు, వెంటనే రైతులను ఆదుకోవాలని వివేక్ డిమాండ్. నాపై బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారు, దిగజారుడు రాజకీయాలు మంచిది కాదన్న హరీష్ రావు. కమిషన్ల దురాస్తోనే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణ. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం చంపేస్తుంది, కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్ ఉందన్న విడుదల రాజు. మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ, ఈ నెల 9న అన్నదాత పోరు పేరుతో కార్యక్రమం. లండన్ నుంచి రాగానే ఫామ్ హౌస్ కు కవిత ఆరోపణలపై కేసీఆర్తో హరీష్ భేటీ. మిజిరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే, జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక. చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం మూసివేత, భక్తులకు 15 గంటల పాటు నిలిచిపోనున్న దర్శనం. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత, ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. భూపాలపల్లిలో మరో దారుణం, కిడ్నాప్ కు గురైన మహమ్మద్ బాసిత్ హత్య. చర్లపల్లి ఫ్యాక్టరీపై ముంబై పోలీసుల మెరుపు దాడి, 12,000 కోట్ల విలువైన మెఫో డ్రోన్ స్వాధీనం. ఈ నెల 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం, అధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నికల నిర్వహణ.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో విఫలమయ్యా, అదే అత్యంత కఠినమైన సవాలన్న ట్రంప్. కిమ్ ఫోన్ ట్యాపింగ్ కు ట్రంప్ స్కెచ్, ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ మిషన్ పై. భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ పై వీడిన సందిగ్ధత, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే మ్యాచ్ జరుగుతుందన్న బీసీసీఐ.